హాయ్ అండి. ఈరోజైతే పలావ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మటన్తో పలావ్ చేశాను. గ్రీన్ మటన్ పలావ్ అని నేనైతే పేరు పెట్టుకున్నాను. మీరు ఏ పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, లవంగ మొగ్గ, యాలిక, దాల్చిన చెక్క, మీకున్న మటన్ బట్టి మసాలా అయితే వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. నేనైతే కుండలో చేశాను. ఆ కుండ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, కరివేపాకు వేసుకుని, దాంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకుని, కొంచెం గరం మసాలా వేసుకుని దాంట్లో పేస్ట్ అయితే వేసేసాను. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలి, సరిపడా సాల్ట్. 1 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసి అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసి దగ్గర పడనివ్వాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.